ఆయన కూడా అధికారం లేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాజు అడుగుతా ఉన్నాడు, ఆయన నీకేం కావాలి తీసుకెళ్ళానంటే నాకేమొద్దండి అని చెప్పానని అన్నాడంట. ఆయన పిల్లోడు ఏది అడిగినా ఇస్తానన్నారు కదా, సరే ఇవన్నీ తీసుకెళ్ళిపోరా అన్నాడంటే అవి కూడా వద్దండి నాకు అన్నాడు. మరి ఏం కావాలో నువ్వు చెప్పండి, వెళ్ళి రాజుగారిని ఇట్లా వాటే చేసుకున్నాడు, నువ్వు కావాలి నాకు అన్నాడు. ఇదే కోరిక బాబు, నాకు అయ్యా నాస్తున్నాయ్యా, మీరు ఏం అడిగిన ఇస్తాను, నాకు ఈ వజ్రాలు నాకు వద్దు. ఆమె నువ్వే కావాలి నాకు, పద మా ఇంటికి అన్నాడంట. ఊరి బాబు ఆ ఇరుకు గంటల్లో రాజుగారిని ఎక్కడ తీసుకెళ్తారు ఇప్పుడు? కుదరదుగా, వేసేయండి రా ముందు సిమెంట్ రోడ్లు అన్నట్ట. సిమెంట్ రోడ్లు వేసారు. ఎందుకురా మీ ఇంటికి, మా ఇంట్లో ఉండాలి రాజుగారు అన్నాడు. మీ ఇంట్లో ఉంటే ఎట్టు కుదురుతా అన్నాడు. నేను మాట అన్నాను, తప్పితే నాకు కుదరదు. తప్పదుగా మరి రాజుకి కట్టించేయండి పెద్ద బంగ్లా అన్నాడు. పూరీలు ఇప్పుడు ఏమైపోయింది, పెద్ద బంగ్లా అయిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద ఎక్కడ లేనటువంటి రాజుగారు ఇంట్లో, ఏ ఇంట్లోనైతే నివాసం ఉంటాడో, ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత లగ్జరీ ఉంటుందో, అంత లగ్జరీ నిక్షిప్తమైనటువంటి పెద్ద నివాస గృహాన్ని ఏం చేశారండి, రాజుగారు ఇల్లు ఉండాలి కదా మరి, ఏం చేశారండి, పెద్ద గృహాన్ని దేవుని బిడ్డలారా ఏర్పాటు చేశారు. ఆమేన్, హల్లెలూయా. స్లోగా ఆ చిన్న పూరింట్లో ఉండటం కుదరదు కాబట్టి ఏం చేశారు, రాజుగారు ఉండటానికి కావాల్సినటువంటి బంగ్లాన్ని ఏర్పాటు చేశారు. రాజు మరి ఆ ఇంట్లో భోజనం చేయాలి. ఏంటండి, ఒక్క రాజు ఒకసారి భోజనం చేయటానికి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఏంటండి, జంకులు, బాతులు, కొవ్విన ఇడ్లు, విడి ఇడ్లని, జంకలు, దుప్పులు, ఇంకెన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఆ ఇంటికి వచ్చేసి రాజుది అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ఈయనింటికి వచ్చేసి దుప్పు. ఆయన కూర్చుంటానికి బంగారు సింహాసనం, ఆయన పడుకుంటానికి బంగారు మంచం, అన్నీ వచ్చి చేసినాయి. ఇవన్నీ తిరిగి తీసుకెళ్తాడు రాజు, తీసుకెళ్తాడు రాజు కాదు, మాట తప్పినోడు అవుతాడు. అందుకని పిల్లడు ఏం చేశాడంటే నాకు రాజే కావాలి. వాళ్ళందరూ తీసుకుపోయారు బత్తాలు, ఆ బత్తాలతోటే పోయారు. రాజుకున్నదంతా ఈయనదే. ఆమేన్, హల్లెలూయా. అందుకని చూడండి, యేసయ్య రాజు కాదు, రాజులకు రారాజు. ఆమేన్, హల్లెలూయా. ఈ సృష్టిని ఆయన తన నోటి మాట చేత సృజించినటువంటి వాడు. సూర్య చంద్ర నక్షత్రాదులను ఆయన రమ్మని పిలిస్తే వచ్చి అక్కడ నిలబడ్డాడు. రవంతయు భూమి లేనప్పుడు ఆయన తన నోటి మాట చేత భూమిని పిలిచినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ రాజు చేయగలుగుతాడు ఇవన్నీ? ఇదిగో నా స్వరూపము, నా పోలిక చేత ఈ భూమి మీద నేను నా బిడ్డలను చేయబోతున్నాను. వారి నివాసమునకు ఆవాస యోగ్యముగా భూమిని ఉండాలని ఆయన నోటి మాటతోనే చెప్పాడు. ఆమేన్. చేతులతోటి మట్టి తీసుకొని మనిషి చేసినట్టుగా భూమిని చేయటానికి దేవుడు పెసకల మట్టి ఆయన నోటి మాటే. ఆమేన్, హల్లెలూయా. అందుకని పాడారు భక్తులు, నీ మాట చాలయ్యా
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవి ఇవన్నీ కాదు అసలు, తోడు నీడ ఇవన్నీ పక్కన పెడితే ఆయన మాటే చాలు ప్రియ తెలుగుతున్నారు. అంత గొప్ప రాజు దేవుడు, రాజులకు రారాజు అయినా ఏ రాజైనా చేయగలడా? ఒక ఎకరం భూమి చేయగలడా? ఒక ఎకరం భూమి మనం లక్షలు కోట్లు పెట్టుకుంటున్నాం. మనకు కూడా తెలివితేటలు ఉండగా ఒక ఎకరం భూమి ఎక్కడైనా మధ్యాకాశంలో చేసుకోవచ్చుగా? చేద్దామమ్మా, చేయలేము. ఆయన మనమైతే ఎంత ప్రయాసపడినా మన వల్ల కాదు. ఆయన చేయటం కాదు, అసలు చేతులతోటి కాళ్ళతో చేయటం కాదు, రాళ్ళు పెట్టి కట్టడం కాదు. ఆయన నోటి మాట చేత భూమికి ఆజ్ఞాపిస్తే రవంతయి కూడా లేనప్పుడు వచ్చి అక్కడ కూర్చుంది అంతే. నా పిల్లలు పీల్చుకుంటానికి గాలి కావాలి కాబట్టి నువ్వు తిరుగుతూ ఉండాలి బంగారంలాగా అని చెప్పాడు దేవుడు అంతే. ఎలా చెప్పాడు? ఏమన్నా ఆ కుమ్మరి గారి కొండలు చేసేటప్పుడు కనపట్టుకుని ఎట్టాడు సారి మీద తిప్పుతాడు, ఏమన్నా తిప్పొదిలేడు ఆయన ఎట్ట. నోటి మాట చేత ఆయన ఆజ్ఞాపించినటువంటి దేవుడు. రాజులకు రాజు, రారాజు. ఆ పశువుల పాకలోకి వచ్చారు అంతే. పశువుల పాక ఏమైపోయిందండి? ఇల్లు అయిపోయింది దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. పశువుల పాక ఏమైపోయిందండి? ఇల్లు అయిపోయింది. ఆ దావీదు ఊరని ఉంది లోకాసు వార్తలో. దావీదు ఊరు ఏమైపోయిందంటే పట్టణం అయిపోయింది. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. ఊరు కాస్త పట్టణం అయిపోయింది, పశువుల పాక కాస్త ఇల్లు అయిపోయింది. ఆమేన్. మామూలు రాజు వచ్చి ఉంటేనే ఒక ఇంట్లో గొప్ప గొప్ప బంగ్లాలన్నీ ఏర్పాటు చేసేసారు. అసలు ఈయన ఏ రాజు అంటే సృష్టిని సమస్తాన్ని సృజించినటువంటి, క్రియేట్ చేసినటువంటి, ఆయన నోటి మాటతోటే ఆజ్ఞాపించినటువంటి గొప్ప దేవాది దేవుడు. ఆమేన్. ఆయన పశువుల పాకలోకి వచ్చేసరికి పశువుల పాక అంతా కూడా గొప్ప ఇల్లుగా మారిపోయింది. ఎందుకని అట్లా మారిపోయింది? అది కూడా ఎంతో మంది రాజులను చూడటానికి వచ్చుంటారు. దేశ విదేశాల నుండి, ఖండముల నుండి ఆయన చూడటానికి వచ్చేసాడు. ఆయన రక్షకుడు, గొప్ప దేవుడు. ఆయన చూడటానికి వస్తే ఆ రాజులు వచ్చేటప్పుడు ఆ డక్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు అన్ని కూడా ఏం చేశారండి? ఇందాక రాజు కథలాగానే మొత్తం బాగైపోయింది. ప్రజా సంఖ్య కోసం ఆ బెత్లెహేం గ్రామానికి చాలా మంది వచ్చారు, కానీ యేసయ్యను చూడటానికి ఇంకా గొప్ప గొప్ప వారు అనబడినటువంటి వారు అక్కడికి వచ్చేసారు. ఆమేన్, హల్లెలూయా. గొప్పవారు అనబడినటువంటి వారు అక్కడ వచ్చేసారు. అందుకనే ఆ పశువుల పాక కాస్త ఏమైపోయిందంటే ఇల్లుగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఆ యొక్క ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రజలకి ఎవరిని పూజించాలో, ఎవరిని ఆరాధించాలో తెలియట్లే కొంతమంది భూమి మీద. ఇక్కడ జ్ఞానులు ఏం చేశారంటే ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళి తల్లి అయిన మరియను, శిశువును చూచి సాగిలపడ్డారంట. ఏంటని? సాగిలపడి ఆయనను పూజించారంట. పూజించి తమ పెట్టెలు విప్పి ఆ బంగారము, వెండి, సామ్రాణి కానుకలుగా ఎవరు సమర్పించారు? ఏ దేవునికి? యేసయ్యకి పూజించారంట. ఎవరు పూజించారు? యేసయ్యనే. ఇంకేం చేశారంట? అక్కడ సాగిలపడ్డారంట. సాగిలపడి ఆయనను పూజించి వీళ్ళు ఎవరెవరు చూశారు? యోసేపుని చూసుకుంటారు,
తల్లి అయిన మరియను చూశారు, శిశువుని చూశారు, లోకరక్షకుడు కూడా చూశారు. చూసి ప్రియరా ఎవరికి సాగిలపడ్డారు, ఎవరిని పూజించారు, ఎవరికి కానుకలు సమర్పించారు అంటే యేసయ్యకే. ప్రియ దేవుని బిడ్డ, ఆమేన్. యోసేపుని చూశారు, తల్లి అయిన మరియను కూడా చూశారు, కానీ వారిరువురు కూడా పూజించలేదు, ఆరాధించలేదు. దేవుని బిడ్డలారా యేసయ్యను మాత్రమే వాళ్ళు ఈ దినాల్లో దేవుని విషయమై, దేవుని నామ మహిమాత్మైనటువంటి నడక విషయమై ఎలా ఉండాలో, ఎలా చేయాలో చాలా మందికి అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడన్నా ఒక చెట్టుకి కుషిరని నీళ్లు కారుతున్నాయి అంటే అబ్బో పాలు కారుతున్నాయి అని చెప్పేస్తారు. ఊళ్ళో జనవంతం వెళ్ళిపోవటం, అక్కడ పూజలు చేయటం. ఏంటండి చుట్టూ అక్కడ కుర్చీలు ఏమన్నా మొత్తం తెచ్చేయండి, ఆ కుర్చీ కూడా ఇటేసేసి నువ్వు కూర్చున్నది కూడా. ఇంకేదైనా చిన్నపాటి మరి ఒక జన్మలారా ఆ సృష్టి ఏంటంటే సృష్టిలో మార్పుల ద్వారా ఒక చెట్టుకో, ఒక పొట్టుకో, ఒక గట్టుకో దేనికన్నా మార్పు వచ్చింది అనుకోండి, అక్కడ దేవుడు ఉన్నాడని అక్కడ కొలవటం ప్రారంభం చేస్తున్నారు. ఏంటండి యేసయ్య గొప్ప దేవుడు. ప్రియ జ్ఞానులు, వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఏం చేశారంటే యేసయ్యను కన్నా తల్లి అక్కడే ఉంది, తండ్రి అక్కడ, వాళ్ళని ఆరాధించాల, వాళ్ళని పూజించలేదు. ఎవరిని పూజించారంటే యేసయ్యను మాత్రమే వారు పూజించారు. ప్రియ దేవుని బిడ్డ, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ హేరోదు రాజు వలన జ్ఞానులకు సహాయం అందలా. అయితే దేవుడు హేరోదు రాజు యొక్క హృదయాంతరములో ఉన్నటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ చెడు నిర్ణయాన్ని దేవుడు తెలుసుకుని ఏం చేశాడంటే ఒక దూతనే పంపించేశాడు. అక్కడ చూడండి ఆ పనిలో వచ్చిన తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అసలు దూత అని చెప్పుకున్న దూత కూడా కాదు, ఏకంగా దేవుడే వచ్చి చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఆ దేవుని చేత బోధింపబడిన వారే తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత. దేవుడే, చాలా మంది అంటారు దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడు నాకు కనపడ్డాడు అని అంటారు. ఒక రహస్యాన్ని తెలుసుకోండి, దేవుడు ఎవరికి కనపడలేదు అన్నది నిజమే, కనపడతాడు అన్నది కూడా నిజమే. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా కనపడతాడంటే ఇప్పుడు ఇది పిల్లలు బయట తిరుగుతున్నారు. మా మనోడు ఏం చేస్తాడంటే కొంచెం టైం దొరికితే సార్ ఇక్కడ నీళ్లు పోసి ఆ మట్టిలో ఇట్ట గెలుగుతూ ఉంటాడు. నేను ఆ గోడ వైపు ఇటు గోడ వైపు అన్నాను అనుకోండి, అక్కడ నుంచి లేచి పారిపోతాడు. నేను వాడిని చూడలేదు, వాడు నన్ను చూడలేదు, కానీ వాడికి ఏం కనపడింది ఒకటి ఏంటంటే నా మహిమ వాడికి కనపడింది. అంతే, వాడు చేసే తప్పుని మానేసి పారిపోతాడు. మన దేవుడు ఆత్మ ఉన్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపి. శరీరానికి లోపలికి వచ్చినప్పుడు మానవులకు తనను తాను కనపరుచుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా దానికి ముందు కానీ ఆయన ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు కానీ మనుషులకు ఎలా కనపడతాడయ్యా అంటే ఆయన మహిమను కనపడతాడు. ఇక అంతే. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ఇక్కడ జ్ఞానులకు కూడా చూడండి, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోయారు. రెండు రకాలు దేవుడు మనతోటి మాట్లాడేది, మనల్ని దర్శించేది.
ఆయన మహిమ చేత నేను ఆయన అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి తర్వాత మాట మనం చదువుకుందాం. 11వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వేదనపోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిజముగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు ఏంటండి పరిపూర్ణముగా దేవుణ్ణి నమ్ముకుంటే ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. పరిపూర్ణంగా ఏ మనుషుడైతే దేవుని నమ్ముతాడో ఆ మనుషుడు దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తెగా పరిగణించబడతాడు దేవుని చేత. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జ్ఞానులు ఈ జాబితాలోకి వచ్చినటువంటి వారే మరలా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యోసేపు కావచ్చు, మరియ తల్లి కావచ్చు, మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య కావచ్చు, వీరందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఒక మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఇకంటే ఆమేన్. వీరి విషయమై దేవుడు ఎలాంటి కేర్ తీసుకున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. స్వప్నమందు జ్ఞానులకు ఆయన కనపడ్డాడు, వారితో చెప్పాడు. మరలా స్వప్నమందు యోసేపునకు కనపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా అసలు విషయాన్ని తెలియజెప్పాడు. ఆమేన్. ఇప్పుడు ఎన్నోసారి దేవుడు ఇక్కడ స్వప్నమందు యేసేపు కనపడ్డా ఎన్నోసారి ఇది అది గట్టికి చెప్పలు కొట్టిన ఒకసారి. మొదటిగా అప్పుడు రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు యోసేపు. అయితే స్వప్నమందు దూత కనపడి చెప్పాడు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది ఆయనకి. ఎందుకని దేవుడితో మాట్లాడు, స్వప్నంలో దేవుడు కనపడటం, దేవుడు మాట్లాడటం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ జ్ఞానులు వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు. యోసేపు కూడా దేవుని బిడ్డలారా జాగ్రత్త పడిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటి ఆ జ్ఞానులకి ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడంటే మీరు హేరోదు వద్దకు వెళ్ళొద్దు. హేరోదు వద్దకు వెళ్ళకుండా వచ్చిన దాన్ని కాకుండా వేరొక మార్గమున మీరు ఈ దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్తే వేరే మార్గంలో వెళ్ళిపోయారు. యోసేపు కూడా ఏం చెప్పాడు దేవుడు? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను వెదకపోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పాను, నీవు అక్కడే ఉండమని. ఆమేన్. హల్లెలూయా. చూడండి 15వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ, ఏంటంటే రాత్రి వేళ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఏంటంటే తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణము వరకు అక్కడ ఉండేను. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఏమైందండి? సహాయం చేయాల్సింది పోయి సహాయపడాల్సింది పోయి రాజు ఏం చేశాడండి? వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. రాజు అయితేనే గొప్ప అధికారం అయితేనే, అదే నేను చెప్పింది. చివరికి దొరికిన బహుమానం ఏంటి? దీనికి ఏంటండి? మరణం. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా,
మనము దేవుని కుమార్తెలము, దేవుని కుమారులము. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి విషయంలో కూడా ఏంటండి, ఇక్కడ యోసేపు ఏం చేశాడు, రాత్రే మరియను శిశువుని తీసుకుని ఏం చేశాడండి, పారిపోయాడు. మాకు దేవుడు ఉండాలి అని చెప్పి ఎదురుగా వెళ్ళటం కాదు, మనం కూడా అప్పుడప్పుడు దాక్కోవాలి, పారిపోవాలి కూడా. ఎప్పుడు దాక్కోవాలి, ఎప్పుడు పారిపోవాలి చెప్పండి? మనం ఎప్పుడు దాక్కోవాలి? ఏ అపాయం? మనం నమ్మినటువంటి దేవునిలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు లేనటువంటి పాపము ఎప్పుడైనా నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలంటే పాపాన్ని విడిచి పారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ పాపము నుండి వైదొలగాలి, అంతేగాని దానికి ఎదురుగా వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు అదే చేశాడు, తల్లిని శిశువుని తీసుకొని ఎక్కడికి, ఐగుప్తుకి పారిపోయాడు. ఆమేన్. చూడండి 16 వచ్చిన ఆజ్ఞానులు ఇక్కడ హేరోదు రాజు తన్ను అపహసించాలని హేరోదు గ్రహించి ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వినిన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో ఈ బిళ్ళనపల్లి గ్రామము, ఈ ఎంఎం సహవాస సంఘములో, లేదా ఇక్కడ చర్చిలో, లేదంటే పేటలో, లేదంటే ఈ గ్రామంలో, ఇక దూర ప్రాంతాల్లో ఉండి ఎక్కడెక్కడ ఉండి ఈ దేవుని మాటలన్నీ వాకిస్తున్నాం నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజెప్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇటండి కూర్చోండి, గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆడిన మాట తప్పేటువంటి వాడు కాదు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మనం అంతా ఎవరండి? ఆయన స్వరూపం, ఆయన పోలిక. ఏంటండి? ఆయన స్వరూపం, ఆయన పోలిక, సర్వ మానవాళి. యేసు ప్రభు నమ్మినటువంటి వారు కావచ్చు, నమ్మినటువంటి వారు కావచ్చు, అందరూ కూడా ఆయన స్వరూపం, ఆయన పోలిక. ఆయన స్వరూపం, ఆయన పోలిక అయినటువంటి మన విషయమై ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నెన్నో, కోకొలలు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. రక్షిస్తానంటే రక్షిస్తాడు ఆయన, కాపాడుతానని చెప్తే కాపాడుతాడు ఆయన, నిన్ను హెచ్చిస్తానని చెప్తే హెచ్చిస్తాడు ఆయన. ఇక్కడ చూడు, గొప్ప గొప్ప రాజుల చేతుల్లో నుండి జ్ఞానులను కాపాడాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి వారిని కూడా కాపాడాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానులనే కాదు, మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలను ఆలకిస్తున్నటువంటి మనలను కూడా ఆయన ఆ రీతిగా ఈ లోకంలో మనకు వచ్చేటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి, బాధ, శోధనలు అన్నింటిని కూడా ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత మనల్ని కాపాడేటువంటి గొప్ప దేవుడు. ప్రియ దేవుడు. ఆమేన్. మనకు ఒక కూతురు ఉందంటే, మనకు ఒక కొడుకున్నాడంటే వాళ్ళు మనకులాగానే ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తాం, అసలు మన పిల్లలు మనకులాగా ఉంటారు గల కారణం ఏంటి? అమ్మాయి ఫోన్ చేస్తే చక్కగా ఎంతో ఇష్టంగా మాట్లాడతారు. ఎందుకని? నా నా నా
నా పిల్లలు నాకులాగా ఉంటారు. మా తాత చనిపోయి ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు మా మనవడు సేమ్ మా తాత. ఏంటండి? ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన ఎంతో ముద్దుగా పెంచుతున్నాం. ఆయన కోపమే, ఆయన నడకే, ఆయన మాటే. దేవుడు ఆయన స్వరూపము చేత మనలను చేశాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే, మన పిల్లలు ఎందుకు మనకు వెళ్ళే ఉంటారంటే, దేవుడు మనల్ని చేసుకున్నాడు. మనము ఆయన వల్లే ఉంటామని మనం వీళ్ళని చూసి తెలుసుకోవటానికే దేవుడు మన పిల్లల్ని మనకులాగా పుట్టేటట్టుగా మన స్వరూపం మన పోలిక ఉండేటట్లే చేస్తున్నాడు. అంతేగాని నువ్వు నాకులాగే ఉండవమ్మా, మా తాతలాగా ఉన్నాను ముద్దాడటానికి కాదు. ఏం తెలుసుకోవాలి మనం? ఏం తెలుసుకోవాలంటే, నేను నా దేవుని స్వరూపం, నా దేవుని పోలిక అనేది దానిని బట్టి నీ కూతురు నీలాగా, నీ మనవడు నీలాగా, నీ కొడుకు నీలాగా ఉంటాను బట్టి నువ్వు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మానవ మాత్రమైనటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా, ఇండియా దేశం కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, నెదర్లాండ్ కావచ్చు, ఖండాలు ఎక్కడైనా కావచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మానవులందరూ కూడా దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆమేన్, హల్లెలూయా. రాజు అంటే మామూలు విషయం కాదు. రాజు తలుచుకుంటే తలకాయ తీసేటే అంతే. దేవుడు అద్భుతంగా రాజు చేతిలో నుండి జ్ఞానులను కాపాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అందరినీ కూడా సంహరించేశాడు ఆ రాజు. కానీ యేసయ్యను దేవుడు దేవుని బిడ్డారా, ఆయనకి ట్రాన్స్ఫర్లు లేవు, దేవునికి మోకాళ్ళ నొప్పులు లేవు, తలనొప్పులు లేవు, కాళ్ళ నొప్పులు లేవు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అబ్రహాం, ఇసాకు, యాకోబు, యోసేపు ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉంది, భక్తుల లిస్టు. వారందరినీ ఎలాగైతే కాపాడాడో, జ్ఞానులను ఎలాగైతే మార్గం చూపించాడో, ఏంటండి, ఎలాగైతే వాళ్ళని కాపాడాడో, వీళ్ళందరినీ దేవుడు నడిపించాడు, అదే రీతిగా నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన నడిపించగలిగినటువంటి దేవుడు. ఆమేన్, కాపాడగలిగినటువంటి దేవుడు, రక్షించగలిగినటువంటి దేవుడు, పోషించేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దేవుని బిడ్డలారా ఈ లోకానికి వచ్చాడండి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. మాకే రాజులు ఉన్నారండి, మా మీద ఏ రాజులు పగబట్టారండి అని అనుకోవచ్చు మీరు. రాజుల కన్నా ఎక్కువైనటువంటి పరిస్థితులు మన మీద ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఏంటండి, 2020 సంవత్సరంలో కరోనా ఏం చేసిందండి? అదొక శత్రువు మనకి. మందు లేదు, మనం బ్రతికున్నామయ్యా అంటే ఎవరు కృప? ఆమేన్. ఎంతో మంది పెట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. సమాధులు చేసే దిక్కు లేదు, దహనం చేసే దిక్కు లేదు. పొక్కులేనితో గొయ్యలు తీసి ఇట్లా పడేసేసి పొక్కులేని మట్టితో పూడిసేసారు. ఈ రీతిగా మనం ఉన్నాము అంటే దేవుడే నిన్ను కాపాడాడు ప్రియా దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. వ్యతిరేకంగా చేసుకున్నాడు రాజు, హృదయంలో వ్యతిరేకంగా ఆలోచన చేసి ఏం తెచ్చిపెట్టుకున్నాడు అంటే 2 సంవత్సరాలు తన రాజ్యం అంతట్లో 2 సంవత్సరాలు వయసు నుంచి కింద ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చంపించేసి, ఎంత భయంకరమైనటువంటి క్రూరత్వము ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. ఇక రాజు ఉంటాడండి, ఉంటాడా? తీసి పక్కన పెడతారు. కొంతంత పరిపాలన తేడా వస్తే ఈ సీఎంని ఈసారి మార్చేయాలి, ఎమ్మెల్యేని ఎంపీని ఈసారి మార్చేయాలి అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు ప్రజలు. అలాగనే అలనాడు ఆ రాజు చేసినటువంటి ఆ పనిని బట్టి కూడా వెంటనే రాజరికం ఏమైపోతుందండి? ఊడిపోయాడు. ఆయన ఊడిపోవటం కాదు, చచ్చిపోయాడని ఉంది అక్కడ. ఏంటండి, చనిపోయాడు. ఏ రోజు చనిపోయిన తర్వాత మరలా ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో ప్రత్యక్షమై శిశువును తల్లిని
నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. చనిపోయారని వెళ్ళమన్నది దేవుడే, మళ్ళా చనిపోయాడే నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళమని ఎక్కడికి రమ్మన్నది కూడా. ఎంత అద్భుతంగా ఆయన కృపా హస్తముల చేత దేవుడు వారిని కాపాడాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞానులకు వారు జ్ఞానులు కాబట్టి ఆకాశంలో మార్పు చేసి వాళ్ళు కనిపెట్టేటట్టుగా దేవుడు చేశాడు. పామరులైనటువంటి వారు, గొల్లలో పామరులైనటువంటి వారు కాబట్టి చదువు లేదు వాళ్ళకి. ఏంటంటే గొర్రెలను కాచుకుంటే వాళ్ళ పని. వాళ్ళకే ఎలా తెలియజెప్పాడంటే దేవుని దూత ద్వారా తెలియజెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఎలా చెప్పాడు? కనిపెట్టేటట్టుగా చెప్పాడు. జ్ఞానం లేని వానికి డైరెక్ట్గా చెప్పాడు. ఈ దినాల్లో మనకు కూడా చెప్తా ఉన్నాడు ఈ రీతిగా, అయ్యా, బాబా, అమ్మ, తల్లి, నీ దండం పెడతానమ్మా, రండమ్మ గుడికి, రండయ్యా, కుదురుగా కూర్చోండి అయ్యా, ప్రతి ఆదివారం రండయ్యా, ప్రార్థన చేద్దామయ్యా, ప్రతి రాత్రి 1 గంట చేద్దామయ్యా. ఇదంతా ఎవరు చెప్పేది? మాచిలమణయ్య గారు కాదు, ఒక ఆయన చెప్పిస్తున్నాడు. ఆయనే దేవుడు. ఎవరి కోసం? మీకోసమే. వినకపోతే భయంకరమైనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. వినకపోతే ఏమైపోతామండి? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, అనాథలై అరిచే రోజు, శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఇట్లా బాదుకుంటారు రొమ్ములు, ఇట్లా బాదుకుంటారు. రొమ్ములు ఎప్పుడు బాదుకుంటారు? భర్త చనిపోయినప్పుడు భర్త మీద పడి భార్య రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది. పిల్ల ఇక్కడే ఉండదంట, తల్లి ఇక్కడే ఉండదంట. సడన్గా తల్లి జాడ పిల్లకి తెలీదు, మాయమైపోతారు అంతే. అమ్మ, ఏది మా అమ్మాయి, మా పిల్లడేడి అని చెప్పి ఎత్తుకుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దినములలోనికి మనం ప్రవేశించక మునిపే ఏంటండి, యేసయ్య తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ చేత, కృప చేత నీ కొరకే ఈ దేహంలో, ఈ లోకంలో ఉండగానే నీవు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వ హక్కును ఈ భూమి మీద నువ్వు ఉండగానే సంపాదించేసుకోవాలి, టికెట్ కొనేసేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. టికెట్ కొనుక్కున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామని కాదు. ఫ్లైట్ వచ్చినప్పుడు రెడీగా ఉండాలి అక్కడ. ఏంటండి, టికెట్ కొనుక్కొని నేను బాప్తిజం తీసుకున్నాలే, నాకేం పర్లేదులే అని చెప్పి మౌనం ఉండవనుకో, పెద్దలు పిల్లరా, రాకడ విషయమై నిర్లక్ష్యంగా ఉన్నామనుకో, రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధులున్న స్టేషన్లో ఆగుచున్నది, పాపులున్న స్టేషన్లో ఆగదండి, అది ఆగదండి. టికెట్ కొని చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దేవునికి వ్యతిరేకంగా ఏ రోజు రాజు చేసినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే మనం పరలోకానికి వెళ్ళాం. సిద్ధపడి ఉండాలి, రెడీగా ఉండాలి. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో, ఈ దేహంలో ఉండగానే దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆయన శరీరానికి ఈ లోకానికి ఇచ్చాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించాడు. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించాడు. శిలువ శ్రమకి అప్పగింపబడ్డాడు, శ్రమ పడ్డాడు, మరణించాడండి మన కోసం. ఆయన మొకాన ఉమ్మి వేశారట, కాండ్రకి ఇచ్చి ఉమ్మి వేశారట. ఎంత గొప్ప దేవుడు! ఎవరి కోసం? నీకోసమే, నీకోసమే. శిలువ శ్రమకు ఆయన అప్పగింపబడి, శ్రమ అనుభవించి, మరణించి,
సమాధి చేయబడి మరణాన్ని సమాధిని జయించి సజీవుడై ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. 3 రోజులు ఎందుకు సమాధిలో ఉన్నాడో రాత్రి చెప్పా. ఏంటండి చెప్పాను కదా. ఆయన మరణాన్ని సమాధిని ఎందుకు జయించాడో కూడా ప్రియతమ బిడ్డలారా, ఎందుకు జయించాడంటే ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు మానవ మాత్రలో మనంతా కూడా పాపం ద్వారా వచ్చేటువంటి జీతమైన మరణం నుండి మరణాన్ని జయించినటువంటి దేవుడు నన్ను కూడా మరణం నుండి విడిపించగలడు. ఆమేన్. హల్లెలూయా. 10 కేజీ 50 కేజీలు 1 కింటా బరువు లేపినోడికి 10 కేజీలు బరువు లేపని అక్కడ పెడితే నీకు నాకు ప్రతిమయ్య అంటే ఎట్లా ఉంటుంది? ఇదేంత ఇట్లా అనేస్తాడు అంతే. అట్లా యేసయ్య మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించాడు. నీకే మరణం అయితే నీ ముందుందో, ఏ మరణ పాత్రుడవై నువ్వు ఉన్నావో, ఏ మరణమైతే నీ మీద ఏలుబడి పెత్తనాన్ని చేస్తా ఉందో, ఆ మరణాన్ని నీవు కూడా జయించేటట్లుగా ఆయన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృపను అట్టి ప్రేమను కలిగినటువంటి దేవుడు ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దయచేయను గాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.